నమస్కారం డాక్టర్ మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం సార్. కొన్ని డైలాగులు వింటూ ఉంటాం సార్, డబ్బు గురించి మాట్లాడడానికి వస్తే మీరు మణిగురు రాజశేఖర్ అనే మాట, మీరు డబ్బుకే గురువు, ఎలా డబ్బు వస్తుంది, ఏం చేయాలి, డబ్బుకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలని ప్రతిదీ మీరు చెప్తుంటారు ప్రతి వీడియోలోనూ. అండ్ ఎంతోమందికి ట్రైన్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఒక మాట అంటుంటారు సార్, డబ్బు దేవుంది, కుక్కంతంతే డబ్బు వస్తుంది, చాలా ఈజీ అని మాట్లాడుతుంటారు. ఇటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా సార్ ఈ మిడిల్ క్లాసు, పూర్ క్లాసు, లేదా ఏమంటారంటే మనకి ఒక ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, సన్నటివన్నీ లావుటోడు కొడతాడు, బలంగా ఉన్న కొడతాడు. ఈ బక్కపరచుకున్న వ్యక్తి కింద పడి లేచి వచ్చి అడుగుతున్నాడు, నేను సీరియస్గా కొట్టేవా, జోక్గా కొట్టేవా? నీతో జోక్ అంటే నేను సీరియస్ కొట్టా, అయితే సరే నాకు జోకులు ఇష్టం ఉండదు. సో ఇక్కడ ఏం జరిగింది, ఇది అంటే ఈ బక్కపరచుడి వ్యక్తి హీ షోయింగ్ ఆఫ్ దట్ ఈజ్ ఫర్గివింగ్, అంటే తను లావుగా ఉన్న వ్యక్తిని క్షమించాను అన్న పిక్చరైజేషన్ ఇస్తున్నాడు. ఓకే, కానీ యాక్చువల్ వాస్తవం ఏమిటి, ఈ బక్కపరచుడి వ్యక్తి ఆ బలిష్టంగా ఉన్న వ్యక్తిని ఏం చేయలేడు, కొట్టలేడు. కొట్టలేకపోవడం అనే దాన్ని, అంటే ఈ తన చేతగాని తనాన్ని కవర్ చేసుకోవడానికి నాకు జోకులు ఇష్టం ఉండదు, సీరియస్ కొడితే ఓకే అంటాడు. అలాగా ఇది ఎవరైతే డబ్బు సంపాదించడం చేతగాక కుదరక చేసే నానా ప్రయత్నాలు చేసి ఏమీ కుదరట్లేదు, వాళ్ళు డబ్బులు ఎందుకు సంపాదించలేదు అన్నప్పుడు వాడి డైరెక్ట్ డబ్బు దేవుందరూ కుక్కర్లంతా వస్తుంది, నేను ఎనీ టైం నేను సంపాదించగలను, ఓకే ఎనీ టైం సంపాదించగలను, డబ్బుది పెద్ద విషయం కాదని చెప్పి ఈ షోస్ ఆఫ్ అన్నమాట. కానీ నిజంగా డబ్బు సంపాదించిన వాడికి తెలుసు ఏ కుక్కర్లంతే వస్తాయి, కుక్కనంతే డబ్బులు వస్తాయి అన్నమాట వాస్తవమే. కానీ ఆ కుక్కను తనటం అనే ప్రక్రియలో చాలా మార్పు ఉంది. ఏ కుక్కను తన్నాలి, ఎక్కడ తన్నాలి, ఎప్పుడు తన్నాలి, ఏ డైరెక్షన్లో తన్నాలి, ఏ సందర్భంలో తన్నాలి, ఇవన్నీ స్పష్టంగా తెలియలేదు అనుకోండి, అడ్డమైన కుక్కని తన్నామంటే కళ్ళ పీకేస్తాం. సో ఈజీగా సో కుక్కనంతే డబ్బులు రాలుతాయేమో కానీ అదే కుక్క ఎటువంటి కుక్క అయిండాలి, డబ్బుల కుక్క అయిండాలి. డబ్బులు కుక్క కొడితే అయినా ఉండదు పోయింది, అది కడపకి ట్రాకింగ్ ఈజీగా. సో ఇక్కడ పాయింట్, కుక్కనంతే డబ్బులు రాలుతాయి, లేదా ఊరికి చేతి లేదు ఊరికి ఏముంది డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ కూడా డైలాగులు ఎవరికి అంటే ఎవరైతే డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమవుతారో వాళ్ళ వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి, నేను తలుచుకుంటే ఇలా సంపాదించగలరు, తలుచుకుంటే ఇలా చేయగలరు, చాలా ఈజీగా చేస్తారు సార్. ఇలా 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 సంపాదించచ్చు, డబ్బు సంపాదించారు. మరి ఇలా సంపాదించాడు, ఎందుకోసం వెయిట్ చేస్తున్నావు చిరిగకుండా? అదే కదా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, ఏ ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నావు? సో ఇది ఆటోమేటిక్గా అంటే అవతల వాడిగా తన కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ సెల్ఫ్ ఇమేజ్ని కొంచెం కవర్ చేసుకోవడానికి, లేదా దాన్ని ఒక విధంగా ఏమంటారు, దాన్ని ఒక ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి కానీ, అవతల వాడిని చిన్న చూపు చూస్తూ, అంటే అవతలని ఒక ఏమంటారు దాన్ని లో లెవెల్కి ప్రొజెక్ట్ చేయడానికి కానీ, దాన్ని హై లెవెల్కి ప్రొజెక్ట్ చేసుకోవడానికి కానీ, వాటన్నిటికీ వాడే హంబక్ డైలాగ్స్ ఇవన్నీ నా దృష్టిలో. హంబక్ డైలాగ్స్ కానీ కుక్కదంతే డబ్బులు రాలుతాయి, డబ్బులు దేవుని చేతికి వంటిని మట్టి, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చూస్తే కనుక ఈ అనే వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే ఆ వ్యక్తులందరూ కూడా డబ్బు సంపాదించడం 100% ఫెయిల్ అయ్యి ఉన్న వాళ్ళే. ఓకే, పాస్ అయ్యి సక్సెస్ అయిన వాడు, నిజంగా డబ్బు సంపాదించిన వాడు ఎవరు కూడా డబ్బుని కుక్కనంతే రాలుతాయి, చేతికి మట్టి అడితే గడుగుతూ పోతాయి, ఈ టైప్ ఆఫ్ డైలాగ్ లేడు. ఎందుకంటే అటువంటి రెస్పెక్ట్, మనీ పట్ల అటువంటి డిస్రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి దగ్గరికి డబ్బు ఎప్పుడు రాదు. ఓకే, అటువంటి రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ కానీ డబ్బు పట్ల ఆ గౌరవం కానీ, ఆ మర్యాద కానీ, ఆ ఆరాధన భావం కానీ, లేదా డబ్బు పట్ల ఆ యొక్క వాటికి అలా ఆ కేర్ కానీ లేకపోయినప్పుడు డబ్బు మన దగ్గరికి రాదు. ఈ డైలాగ్ వేసే వాళ్ళందరూ ఎవరు అంటే ఆ సాధించలేకపోయామన్న దాన్ని అవతల వాడు చేతగానితనంగా తీసుకుంటాడేమో, తెలిసిపోతుందేమో అనే భయం నుంచి నేను తలుచుకుంటే చేయగలను, కానీ నేను తలుచుకోవట్లేదు. మరి తలుచుకోకుండా ఎందుకు బాధపడుతున్నావు, అప్పులు ఎందుకు చేస్తున్నావు? వాడి వెనకాలన్నీ అప్పులు ఉంటాయి. అంటే నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్లో వచ్చే జనాలందరూ ఇట్లాంటి క్యారెక్టర్స్ అనమాట. నిండా అప్పులు ఉన్నాయంటాడు, మరి డబ్బులు ఏంటండి, డబ్బు ఏముందంటే నేను ఈజీగా సంపాదించగలను అంటాడు. మరి నువ్వు ఈజీగా సంపాదించగలనే ఏంటి, ఈ 50 లక్షలు 60 లక్షలు అప్పు ఎందుకు చేసుకుంటున్నావు? అప్పు అనేది ఎప్పుడు చేస్తాం, మనకు అవసరం ఉంది, చేతిలో డబ్బులు లేవు, అవసరం తీరాలన్నప్పుడు పక్క నుంచి తెచ్చుకుంటాం అంతే. మరి నీ దగ్గర చిటికేస్తే డబ్బు సంపాదించగలిగినప్పుడు, కుక్కలంతే డబ్బులు రాలగొట్టగలిగినప్పుడు, ఆ చిటికేయడం కుక్కలందంటూ చేయొచ్చు కదా. ఈ అప్పులు ఎందుకు తిన్నావు, వాడు కుక్క కాదు కదా.
ఖచ్చితంగా వాడు కాదు కదా, వాడు తన్నాడు అంటే వాడు మళ్ళీ అడుగుతున్నాడు నీ దగ్గర. ఖచ్చితంగా సో వాడు నిన్ను అంటున్నాడు. ఎస్ సో ఇద్దరు ఎవరికొక్క వాడు నిన్ను అంటున్నాడు. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఈ కుక్క దంతే రాలుతాయి, ఊరికే చేతులు చిటికేస్తే డబ్బులు వస్తాయి, పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇందాక నేను ఎగ్జాంపుల్లో చెప్పినట్టు బక్కపలసిన వ్యక్తి తన చేతకాంతారాన్ని కవరింగ్ చేయడానికి ఏదైనా డైలాగ్ వేస్తాడో అలా డబ్బు సంపాదించడం చేతకాని వ్యక్తి, డబ్బు మీద అటువంటి గౌరవ మర్యాద లేని వ్యక్తి ఇటువంటి డైలాగులు వాడి తను తాను ఏదో హైలైట్ చేసుకోవడానికి, తను తాను హీరోయిజం అనిపించుకోవడానికి చూపిస్తాడు. కానీ మ్యాజిక్ ఏంటంటే ఆ డైలాగ్ అంటున్నప్పుడు పక్కన వింటున్న వాడికి కూడా తెలుసు వీడు ఎంత యథవ, క్లియర్గా తెలిసిపోతుంది. అంటే వీడి యథవతనాన్ని బయట పెట్టుకుంటున్నాడు. అప్పటిదాకా నోరు తెరవకపోతే, అంటే ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి నోరు తెరవనంతసేపే మేధావేట. ఓకే, మనిషి నోరు తెరవనంతసేపే మేధావి. నోరు తెరిచాడంటే విత్ ఇన్ 1 minute వాడి మేధస్ తెలిసిపోతుంది ఈజీగా. ఏంటి నోరు తెరవనంతసేపు పాపం ఎంత తెలుసు ఎంత తెలుసు అన్న ఇంప్రెషన్లో ఉంటుంది. కానీ ఒకసారి ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు, తన తెలివితేటలని బయటపడుతుంటాడు. అలా వీడు డైలాగ్ వేయడం ద్వారా వాళ్ళకున్న తెలివితేటల్ని, వాళ్ళకున్న చేతకాంతనాన్ని, వాళ్ళకున్నటువంటి భేషజాలని, ద్వంద్వ వైఖరిని, హిపోక్రసీని వాళ్ళు బయట పెడుతూ ఉంటారు. సో ఇక్కడ కుక్కందంతే డబ్బులు రావటం అనే మాట వాస్తవమే, కానీ అది కుక్క ఎటువంటిది, ఏం కుక్క, ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు తన్నాలి, ఎలా తన్నాలి, ఏ డైరెక్షన్లో తన్నాలి, ఏ మూడ్లో తన్నాలి, ఏ మోడ్లో తన్నాలి, ఏ సందర్భంలో తన్నాలి, ఇవన్నీ తెలియకుండా కనపడ్డ కుక్క నల్ల తంతే కుక్కకు ఒక కనుపు ఇక్కిపోతాయి. ఇంకా తర్వాత ఇంకేముండదు నీ దగ్గర. ఓకే, ఈ సందర్భంలో ఒక ఫేమస్ పర్సనాలిటీ, మన ఆడియోస్ పాడ్కాస్ట్ చేస్తున్నటువంటి ఒక ఫేమస్ తెలుగు డైరెక్టర్ గారు పూరి జగన్నాథ్ గారు ఏం చెప్తారంటే, సార్ ఈ కుక్కదంతే డబ్బులు వస్తాయి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు నిజంగా ₹1 కోటి సంపాదించి ఆ ₹1 కోటి పోగొట్టి, అంటే ఏదో రకంగా జలసా చేస్తారో దుబారా చేస్తారో ఖర్చు చేసి పోగొట్టి అప్పుడు ఈ డైలాగ్ చెప్పారు. ఓకే, ₹1 కోటి సంపాదించి ఖర్చు పెట్టేసి ఆ తర్వాత డైలాగ్ చెప్పాలి. అంటే మీరు ఎలా ఖర్చు పెట్టినా సరే, అది పోగొట్టినా సరే, ఎందుకంటే మళ్ళీ వస్తాయి కదా, ఎలా కుక్కదంతే వస్తాయి కదా. సో ఇది సంపాదించడానికి ఎంత శ్రమ పడ్డారో, అది పోగొడుతున్నప్పుడు ఎంత ఈజీగా పోయిందో, మళ్ళీ సంపాదించడానికి ఎంత శ్రమ పడాలో ఆ కృషి సంగతి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఆ డైలాగ్ అనలేదు. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే ఒక ₹1 కోటి సంపాదించడం అంటే నాట్ ఒక సామాన్యుడికి లైఫ్ టైం సెటిల్మెంట్ ₹1 కోటి అంటే. అలాంటిది కుక్కర్నంత డబ్బులు వస్తాయి, దాని దంతే వస్తాయి, దీని దంతే వస్తాయి అంటే అది ఈజీ కాదు. గ్రేట్ సార్, గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.